హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. స్టూడియోలో మన ముందు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మంచు మనోజ్, మంచు విష్ణు గత గత కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళు గత కొంతకాలం నుంచి వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయని మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు రీసెంట్గా మంచు మనోజ్ భైరవ్ మూవీ దాని గురించి స్టేజ్ మీద మాట్లాడుతూ మంచు విష్ణు మీద కొన్ని పంచులు వేయటం జరుగుతుంది. ఏంటి కారణం ఏమంటారు సార్? అమ్మ, ఇది మంచు విష్ణుని ఉద్దేశించి అన్నాడో లేదో ఆయన చెప్పలేదు కాబట్టి మనం కూడా అలా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ కొన్ని ఉన్నాయి, చెప్తా. ఇప్పుడు విషయం ఏంటంటే, యాక్చువల్గా భైరవం అనే సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ రేపు 30కి రిలీజ్. ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్, ప్రీ రిలీజ్ బిజినెస్ కోసం చేసుకునే ఈవెంట్, వాళ్ళ ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళ తాపత్రయం అంతా ఆ ఈవెంట్. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోయిన్లు అందరూ ఉన్నారు. హీరోలు 3. అప్పుడెప్పుడో వచ్చిన శంభో శివ శంభో తర్వాత చాలా కాలం తర్వాత ఈ సినిమానే అని అంటున్నాం మనం కూడా. 3 హీరోలు ఉంటాయి, మధ్యలో చాలామంది చేశారు, బట్ పెద్దగా అవేమి అనిపించట్లా. దిస్ ఈజ్ వన్. ఆ బెల్లంకొండ శ్రీనివాస్ అబ్బాయి పూనకంతో ఇట్లా ఊగిపోతా ఒక నిజంగా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఆ అబ్బాయి ఇంత బాగా పర్ఫామ్ చేయగలడా అని ఇప్పుడే తెలిసింది. కామెడీలు చేసుకుంటూ అల్లరి నరేష్ శంభో శివ శంభోలో ఆ చెవు పోటేదో అయ్యి ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తే నటించడం, అరే అల్లరి నరేష్లో ఇంత ఉందా అనిపించింది. అట్లా ఇప్పుడు ఇక్కడ ఇలా నెక్స్ట్ టర్న్ మన రోహిత్ గారు. ఆబ్వియస్లీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వచ్చాడు, ఒప్పుకుందాం. కానీ అసలు ఆ గ్రేస్ అదంతా చూస్తుంటే అసలు పర్వాలేదులే, లేటుగా వచ్చినా సరే మంచి సినిమాతో వచ్చాడు, భలే ఉంది అనిపించింది. ఈవెన్ మంచు మనోజ్ కూడా పర్ఫార్మెన్స్లో ఏమాత్రం తగ్గలా, ది బెస్ట్ అంటే ది బెస్ట్ ఇచ్చాడు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 9 years తర్వాత వచ్చినట్టుగా ఏమీ అనిపించట్లా. అసలు ఆ సౌండ్స్ ఏ అని అరవడము, అటు ఇటు తిప్పేసే ఆ విన్యాసాలు అన్నీ కూడా బాగున్నాయి. అండ్ నా సినిమా గురించి మాట్లాడుకుంటే, అరే ఏంటిది భైరవం దేని గురించి, ఓకే ఊరు, వారాహి అమ్మవారి టెంపుల్, ఓకే గుప్త నిధులు, దేవుడికి సంబంధించిన నిధులను దొంగతనం చేయడానికి ఎవడో కన్నుబడింది, వీళ్ళు 3 కాపాడుకుంటూ వస్తున్నారు. సరే ఏంటో ఈ స్టోరీ చూద్దాం తెర మీద అనే క్యూరియాసిటీ అయితే కలిగింది. అంతవరకు తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరు 4 మాటలు మంచిగా ఇట్లా మాట్లాడి ఊపితే ఇక థియేటర్కి తండోపతండాలుగా వచ్చేస్తారు. నవ్వు ఆ తండోపతండాలకి ఈ క్యూరియాసిటీ పెంచుడికి మధ్యలో జరిగిన ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. అందరూ బాగానే మాట్లాడారు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎవ్రీబడి. మూవీ గురించి ఎందుకు మూవీ గురించి, వెనకాల బ్యానర్ ఏంటి, భైరవం, దాని గురించే మాట్లాడాలి. ఇక్కడ నాకు మైక్ ఇచ్చింది అందుకే. అందరి టీజర్లు ఏవీలు వేశారు. ఆ ఏవి మంచు మనోజ్ ఏవి వచ్చింది, ఏడ్చాడు పాపం. ఆ మొహం అంతా ఎర్రగా అయిపోయింది, కంటి నిండా నీళ్ళు, వెక్కి ఏడ్చాడు. చూసాము. ఎందుకు ఏడ్చావు బాబు అంటే, అప్పుడెప్పుడో 9 ఏళ్ల క్రితం నేను లాస్ట్ ఒక్కడు మిగిలాడో ఇంకేవో మధ్యలో అహం బ్రహ్మాసి ఏదో చేసే ఏ సినిమా రిలీజ్ అవ్వాలా, అక్కడితో ఆగిపోయాయి. లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, తెల్లారితే రిలీజ్ అవుతుంది, థియేటర్లు అన్నీ కొనేసుకున్నారు, బిజినెస్ అంతా అయిపోయింది. నేను 4 రోజులైతే థియేటర్లో మీ అందరూ కనిపిస్తాను. ఇప్పుడు మీరందరూ పంచుతున్న ఈ ఓ అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ నా గురించి నేను నిజంగా 9 ఏళ్ళు గ్యాప్ ఇచ్చానా అని మరిపించే అంత బ్యూటిఫుల్ టీజర్ రెడీ చేశారు. అది చూస్తే నేనేనా అన్న, ఇండి చేశానా అని ఏడుపు వచ్చింది. సరే ఆఫ్టర్ లాంగ్ టైం బాగా ఎమోషనల్ అయ్యావు, బాగుంది. రోహిత్ గారి గురించి చెప్పాలి అంటే, లాస్ట్ సినిమా ఒక్కడు మిగిలాడికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాలో ఆయనతో కలిసి చేస్తున్నాను. అప్పుడు అతనితోనే ఎండ్ అయింది, మళ్ళీ ఇతనితోనే స్టార్ట్ అయింది. నైస్. ఆ బెల్లంకొండ శ్రీనివాస్ పిల్లోడు చాలా బాగా చేశాడు, మంచిగా నాతో నటించాడు, బాగున్నాడు. ఓకే. డైరెక్టర్ గారు నన్ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది, కాళ్ళ మీద పడి ఇట్లా అన్నాడు, అది కూడా చాలా బాగుంది. అండ్ ఆఫ్టర్ దట్ ప్రొడ్యూసర్ గారు 50 కోట్లు బడ్జెట్ పెట్టాడు. ఆయన కావాలంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు, నన్ను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, చాలా సంతోషంగా ఉంది. మీ అందరిని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. డన్, ఇనఫ్ అంతే. నువ్వు అక్కడికి కట్ చేసి వెళ్ళుంటే ఈరోజు ఇక్కడ పెట్టుకునేవాళ్ళం. అక్కడికి ఆగకుండా ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి శివయ్య అంటే శివుడు రాడు. నిన్నెవడు రమ్మన్నాడు, ఎవడు అడగమన్నాడు కనీసం శివుని రమ్మని? నీకు ఎవరు చెప్పాలి? అసలు అక్కడ టాపిక్ కూడా లేదు.
ఏమో నువ్వు పిలిస్తేనే వస్తారేమో, వచ్చుంటాడేమో ఆ ఈవెంట్లో ఏములక కూర్చొని ఉంటాడు, నిన్ను చూస్తూ ఉంటాడు, ఆ అనుగ్రహం నా ఆశీస్సులో అని ఇచ్చుంటాడు, లేదా నీ పక్కనే ఉండుంటాడు. అవసరం ఏంటి? ఒక ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్లో, సరే ఆ సినిమా కూడా వారాహి దేవుడి గురించి ఉన్న సినిమా, ఒక దేవుడి బ్యాక్గ్రౌండ్ సినిమా, గుడి నిధులు కాపాడే సినిమే. అలాంటి సినిమాలో నువ్వు వచ్చి మళ్ళీ శివయ్య అని వెక్కిరించడం ఏంటి చండాలంగా? తప్పది. అండ్ ఎందుకు ఇక్కడ దాకా వచ్చింది, ఎటో టర్న్ అయింది. ఇప్పుడు అందరూ ఓయ్ అందుకే అన్నాడు, అతన్ని అన్నాడు, వీళ్ళు అన్నాడు, వాళ్ళు అన్నాడు అంటే మైండ్ అంతా భైరవం నుంచి డైవర్ట్ అయిపోలా. అప్పటిదాకా ఈవెంట్ నాకు అంత ఖర్చు పెట్టి తెచ్చింది ఎందుకు? కొలాప్స్. నెక్స్ట్ ఇప్పుడు నువ్వే చెప్పావు, ఆ ప్రొడ్యూసరు 50 కోట్లు పెట్టాడు నన్ను నమ్మి. నన్నే కాదు ఎవరినైనా పెట్టుకోవాల్సింది, వాళ్ళ ఇష్టం, బట్ నన్ను పెట్టుకున్నాడు. ఆ 50 కోట్ల గురించి ప్రొడ్యూసర్ గురించి ఆలోచించేవాడివైతే ఇంకో మాట మాట్లాడవు. మీ అందరూ చూస్తున్నారు, నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, నా బట్టలు తీసి రోడ్డు మీద వేశారు, నా పిల్లల బట్టలు తీసి ఇసిరేశారు. ఎప్పుడు ఇసిరేశారు? ఎవరు ఇసిరేశారు? ఏమో గతంలో ఎవరితో నువ్వు గొడవలు పెట్టుకొని ఉంటావు, వాడిని చొక్కా చించాడు, నువ్వు వాడి చొక్కా చించావు, ఇద్దరు బట్టలు తీసి రోడ్డు మీద వేశారు. ఆ విషయం ఇక్కడ ఎందుకు? వెనకాల భైరవం కదా ఉంది. నా ఏడుపులు, నా పెడబొబ్బాలు, నా సంఘర్షణలు, నా గొడవలు అనే టైటిల్ వెనకాల వేసుకుంటే చెప్పుకోవచ్చు. లేదా నీ పర్సనల్ ఇంటర్వ్యూ, మంచు మనోజ్ గారు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం, మీ పర్సనల్ విషయాలు చెప్పండి అని అడిగారనుకో, చెప్పు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు భైరవం డైవర్ట్ అయిపోలే. మన ఇద్దరం కూడా ఇప్పుడు భైరవం గురించి మాట్లాడుకోవట్లేదు, ఏదో ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం. తెల్లారితే సినిమా ఉంది మళ్ళీ. ఇట్లాంటి సంఘటనలు చేయకూడదు. ఆ ప్రొడ్యూసర్ గురించి 50 కోట్ల గురించి ఆలోచించే మనిషి అయితే ఇవన్నీ చేయవు. అది ఇక మన దగ్గర ఉన్న లోపం అది. ఆ సినిమా నిలబెట్టడానికి మనం వచ్చాం, సినిమా గురించి మాట్లాడాలి. సినిమా నీకే కాదు, ఇంకిద్దరు హీరోలకు కూడా ఇంపార్టెంట్. వెనకాల అంబికా కృష్ణ గారు ఉండి ఏం చేయాలన్నా వాళ్ళని ఓదారుస్తున్నారు. నారా రోహిత్కి అయితే కోపం వచ్చేస్తుంది, ఏంటి వీడు ఇలా ఉన్నాడు, నా సినిమా ఏదో చేస్తే అరే బే ఏం మాట్లాడుతున్నా అన్నట్టుండి ఏం అనలేక సైలెంట్గా ఉన్నాడు. కనిపిస్తున్నాయి మొహాల్లో. ఈయన ఆగట్లా, ఇక చెప్పేసి నేను మోహన్ బాబు గారి కొడుకునే బార్డర్లో వీర వనితలు చేస్తున్నారు, ఇంకేదో బాబు నీకు కావాల్సిన మైలేజ్ వచ్చేసింది సగానికి, ఇంత ఎక్కావు, మళ్ళీ దాన్ని దిగతార్చుకునే కానీ పోవా అక్కడి నుంచి, అవసరం ఏముంది? దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అయితే ఇక్కడ ఆ శివయ్య అంటూ ఒకరిని వెక్కిరించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ రాజకీయాలు టచ్ చేయాల్సిన అవసరం లేదు. వేరే పర్సనల్ ఇన్సిడెంట్స్ కూడా ఇక్కడ తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం నువ్వు నిజంగా ప్రొడ్యూసర్ గురించి ఆలోచించుంటే భైరవం గురించే మాట్లాడి వెళ్ళిపోతావు. అండ్ నువ్వు అన్న డైలాగ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అనుకుంటాడు, అవును కదా వీని కాబట్టి ఇంకెవరన్నా పెట్టుకోవచ్చు, అనవసరంగా విని పెట్టుకొని ఉన్నది కూడా తీసేసుకున్నాను నేను, అసలు ఆ మైలేజ్ అన్నా వచ్చిందో రాలేదో, అవసరం లేదు మా. దెన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో చేసేది అదే. ఇప్పుడు తిరుమల తిరుపతికి వస్తారు, మొహం మీద మైకులు పెట్టేసి ఏవో అడుగుతారు. ఒరే బాబు దర్శనం బాగా జరిగిందా, చక్కగా వచ్చారా, ఎలా వెళ్తున్నారు, ఎలా వచ్చారు, నడక మార్గంలో వచ్చారా, డైరెక్ట్గా కొండ మీదకి వచ్చారా, వసతి సదుపాయాలు బాగున్నాయా, దేవుడు కరుణించాడా, నీతో ఏమైనా మాట్లాడా, అడుగు చాలు. అవన్నీ కాకుండా ఏంటంటే అడిగేస్తారు. అక్కడ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు వాళ్ళకి. ఒక పర్టికులర్ మనము ఏ ఈవెంట్కి అయితే వెళ్తున్నామో దానికి సంబంధించి వాళ్ళని ఏం అడగాలి, వాళ్ళు ఏం చెప్పాలి అనేది ఉండాలి. లేదు నువ్వు అడుగు, అన్నీ అడుగు. ఎప్పుడు ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియోలో, ఒక పర్సనల్ స్టూడియోలో నువ్వు కూర్చొని వాళ్ళు నీకు 1 గంట 2 గంటలు టైం ఇచ్చి అప్పుడు అడుగు, మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏంటి, హాలిడే స్పాట్ ఎక్కడికి వెళ్తారు, మీరు ఏ కలర్ బట్టలు వేసుకుంటారు, అన్నీ అడుగు, చెప్తారు. ఎప్పుడెప్పుడు ఏడుస్తారు, ఎప్పుడెప్పుడు నవ్వుతారు అడుగు, చెప్తారు. ఇవన్నీ కాకుండా వాళ్ళైనా చెప్పకూడదు, వీళ్ళు కూడా అడగకూడదు. ఎప్పుడైనా మనం ఒక బ్యానర్ ముందు నిల్చున్నామంటే దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి ఇవ్వండి. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళందరూ చేసుకున్న ప్రమోషన్ కాస్త మనం టంగ్ స్లిప్ అవడం వల్ల డైవర్ట్ అయిపోయి ఈ ఈవెంట్కి రావాల్సిన మైలేజ్ అంతా ఇంకొక అవసరం లేని టాపిక్కి వస్తుంది. అవసరం లేని టాపిక్ని అందరూ రాస్తున్నారు కానీ భైరవం గురించి ఎవరు రాయట్లా. వైభవంగా జరిగిన భైరవం ఈవెంట్ అని ఎవడని రాశాడా? లేదు. మంచు మనోజ్ ఏమన్నాడు, ఎందుకు ఏడ్చిండు, ఎందుకు బట్టలతో బయటకు వచ్చిండు, ఎందుకు గొడవలు ఇచ్చాడు, అలా అంట ఇదంట అట్లంట ఇట్టంట, అవసరం లేదు. బాయ్కాట్ భైరవం అంటున్నారు. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళని కూడా ఏదో అన్నాడంట, వాళ్ళేమో బాయ్కాట్ అంటారు, వాళ్ళ ఇష్టం. ఇంకా ఎవరేమో అనలేరు మా.
ఎట్లా ఇప్పుడు ఈ మూవీ హిట్ ఫ్లాప్ అంటే ఏమంటారు? ఈ మూవీ ఏమో నాకు తెలియదు, ఎందుకంటే రిలీజ్కి ముందే ఏ సినిమా గురించి అలా మాట్లాడొద్దు. బట్ అవును. టీజర్ అండ్ ట్రైలర్ నాకైతే నిజంగా బాగా నచ్చాయి. నటీనటులు అందరూ బాగా పర్ఫామ్ చేశారు. ఆల్రెడీ ఇంకో సినిమాకి రీమేక్ అతుకుల బొంతే కాబట్టి, అచ్చుకుతినట్టు తీశారు కాబట్టి, ఎవరైనా అది చూసిన వాళ్ళు ఉంటే దీనికి ఎక్కువ రాకపోవచ్చు, లేదా అదే కదా ఇది ఓటీటీలో చూద్దాం అనుకోవచ్చు. లేదు ఖచ్చితంగా ఏదో ఉంది దీంట్లో, నేను ఖచ్చితంగా థియేటర్లో చూస్తాను అనే ఔత్సాహికులు ఎవరు ఉంటే థియేటర్లో కూడా చూడొచ్చు. కాంపిటీషన్ ఏం లేకపోతే ఆడుద్ది, కాంపిటీషన్ ఉంటే కొంచెం రావాల్సిన వసూలు తగ్గుద్ది, అంతమించి ఇంకేం చెప్పలేం. థ్యాంక్ యూ.